మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కొరహాలేలో సాయిబాబా గుడి ఉంది. అదొక ప్రాంతము పేరు. దాన్ని చూసుకుంటూ ఉండేవాడు రాహుల్. 2003వ సంవత్సరంకి అతనికి 18 సంవత్సరాల వయసు ఉంది. అతడికి ముఖ్యమైన పని ఏమిటంటే రాత్రిపూట వచ్చే యాత్రికులకు సౌకర్యాలు చూడడం. ఒక వేసవికాలం నాటి రాత్రి 8 గంటలప్పుడు గుడికి తిరిగి వస్తూ ఉండగా అతడిని ఏదో ఒక పురుగు కుట్టింది. ఆ గ్రామం నిండా తేళ్లు ఉండేవి కాబట్టి తనను కుట్టింది తేలేనని అభిప్రాయపడ్డాడు. కాల్లో కుట్టిన దగ్గర విపరీతమైన మంట, నొప్పి పుట్టడం మొదలైంది. అదే సమయంలో అతడి మిత్రుడు ప్రశాంత్ అటుగా వస్తూ బాధతో గిలగిలలాడుతున్న రాహుల్ను చూశాడు. అది తేలే కుట్టిందని అనుకుని ఒక మంత్రగాడి దగ్గరకు తీసుకొచ్చాడు. సాధారణంగా మంత్రగాళ్ళు తమకొచ్చిన మంత్రాలు చదువుతూ నొప్పి పోగొడతారని అంటూ ఉంటారు. 2 గంటల కాలం గడిచింది. రాహుల్కి నొప్పి ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం కనబడడం లేదు. ఆ కాలంతా నీలంగా మారిపోయింది. ప్రశాంత్ అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఒకవేళ రాహుల్ కాలికి ప్రమాదమే సంభవిస్తుందని భయపడి సదా అనే ఇంకొక స్నేహితుడితో కలిసి షిరిడీకి తీసుకుని వచ్చి సాయినాథ హాస్పిటల్లో ఐసీయూలో చేర్పించాడు. రక్త పరీక్ష చేస్తే పాము విషం ఎక్కింది అని తెలిసింది. ఆ పాము రక్త పింజిరి అని పిలువబడే పామని నిర్ధారణకు వచ్చారు. అలాంటివి ఎక్కడో కానీ ఉండవు, మరి అదెక్కడ నుండి వచ్చిందో అనుకున్నారు. వెంటనే దానికి విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చారు. కానీ గంటకు పరిస్థితి విషమిస్తూనే ఉంది. డాక్టర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక డాక్టర్ అన్నాడు, ఏమైనా జరగవచ్చు, పక్షవాతం రావచ్చు, అయోమయమైన పరిస్థితి ఉంది, రోగి తెలివి కోల్పోయేటట్లు కూడా ఉన్నాడు, ఎందుకైనా మంచిది వాళ్ళ తల్లిదండ్రులకి కబురు పెట్టండి అని చెప్పాడు. దానికి సదా ఇలా అన్నాడు, డాక్టర్, బాబా ఊది దేన్నైనా ఎంతైనా తగ్గిస్తుంది, రాహుల్ని బాబా తప్పక కాపాడుతారు. కానీ రాహుల్ శరీరం చల్లబడ్డం ప్రారంభించింది, తడిగా ఉంది, నాడి కూడా బలహీనంగా మారిపోయింది. సదా ఇంటికి పోయి బాబా వీపు తీసుకొచ్చి రాహుల్కి ఒళ్ళంతా పట్టించాడు. రాత్రంతా రాహుల్ పడక ప్రక్కనే కూర్చుని బాబాను ప్రార్థిస్తూ ఉన్నాడు. తెల్లవారుజామున 5 గంటలకు సదాకు చిన్న కునుకు పట్టింది. ఎవరో వచ్చి భుజం తట్టి లేపుతున్నారు. ఎవరా అని చూశాడు. అది రాహుల్. మంచం మీద కూర్చుని ఉన్నాడు. తనని ఇంటికి తీసుకువెళ్ళమని అడుగుతున్నాడు. అంతేకాదు రాహుల్లో ఏదో అద్వితీయమైన మార్పు కనపడింది. పాము కాటుకి ముందు అతడు చాలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ గుడి గురించి పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు ఎంతో హుందాగా బాధ్యత తెలిసిన మనిషిలాగా మాట్లాడుతున్నాడు. బాబా ఊది చెయ్యలేని పని ఏదైనా అసలు ఉందా? నన్ను మరణం నుంచి మళ్ళించింది, అంతేకాదు నన్ను నిజమైన మనిషిగా నిలబెట్టింది. నాకే ఆశ్చర్యంగా ఉంది, నేను ఆ రాహుల్నేనా లేక క్రొత్త రాహుల్నా అనే ఆశ్చర్యం కలిగింది.